హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు సమ్మర్లో స్పెషల్ భాగంగా మీకోసం ఎన్నో రకాల జ్యూసెస్లు సలాడ్ను పరిచయం చేస్తుంది కదా. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రెసిపీస్తో సిద్ధంగా ఉందండి. ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? పారడైజ్లో ఉన్న విజయలక్ష్మి గారు. సో విజయలక్ష్మి గారిని పరిచయం చేసుకుని ఆ 2 రెసిపీస్ ఏంటో తెలుసుకుందామా? నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను విజయలక్ష్మి గారు. సో ఈ రోజు మాకు సమ్మర్ స్పెషల్లో భాగంగా 2 వెరైటీ రెసిపీస్ని పరిచయం చేస్తానన్నారు. ముందుగా వాటి పేర్లు ఏంటో చెప్పేస్తారా? క్యారెట్ ఆరెంజ్ జ్యూస్, రూబిక్ క్యూబ్ సలాడ్. రూబిక్ క్యూబ్ సలాడ్, ఇదేదో కొత్తగా అనిపిస్తుంది కదా. ఓకే, మరి నేర్చేసుకుంటాం. మరి ఫస్ట్ గా మాకు ఏం పరిచయం చేస్తున్నారు? క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. క్యారెట్, ఆరెంజ్, హనీ, నిమ్మకాయ, అల్లం. ఓకే అమ్మా, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ అండి. ముందుగా క్యారెట్ను కట్ చేసుకొని. ఓకే, క్యారెట్ని కట్ చేసుకుంటున్నాం. ఓకే అమ్మా, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. స్టాంప్స్ కూడా సేల్ చేస్తుంటాను. ఓకే, గవర్నమెంట్ స్టాంప్స్. ఎక్కడ నుండి తీసుకొస్తారు? రిజిస్టర్ నుండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఇలా స్టాంప్ తో పని చాలా తక్కువైపోయింది కదా. మరి ఇక ముందు లైసెన్స్ తీసుకున్నాం, అదే కంటిన్యూ అవుతూనే వస్తుంటారు. అందరు వస్తుంటారు కంటిన్యూగా. ఎక్కువ రిజిస్ట్రేషన్ లేకుండా కూడా మామూలుగా అన్నిటికీ అవసరం ఉంటుంటాయి కదా, అంతగా వస్తుంటారు. ఓకే, ఎలా ఉంది మరి? బాగుందండి. బాగుందా? ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 4 అండి. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఓకే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా? ఒక అబ్బాయికి 2 అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. ఓకే, ఏం చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా? లేదు, జాబ్ చేస్తున్నారండి. ఓకే, అమ్మాయిలంతా ఇక్కడనే ఉన్నారు? ఒకరు దిల్సుఖ్నగర్లో ఉంటారు, ఒకరు US లో ఉంటారు. అబ్బాయిలు ఇక్కడే ఉంటారు. ఓకే, కట్ చేసేసుకున్నాం కదా. ఆరెంజ్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, మన పైన పొట్టు తీయట్లేదా? తీస్తే ఇట్లా వస్తాయండి, ఇలా వచ్చేస్తాయి ఈజీగా. ఓకే, ఓకే, ఇప్పుడు క్యారెట్ ని ఆరెంజ్ ని మిక్స్ చేసి మనం జ్యూస్ రెడీ చేసుకుంటున్నాం. అవునండి. ఓకే, ఇలా పైన పొట్టు తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా. వచ్చేస్తాయి కదండి. ట్రై చేస్తూ ఉంటారా ఇలా కొత్తగా జ్యూసెస్ ని, సలాడ్స్ ని? సమ్మర్ కాబట్టి. ఓకే, చాలా బాగా వచ్చింది. ఇంకా క్యారెట్ తో అంటే వెజిటబుల్ ని ఒక ఫ్రూట్ ని మిక్స్ చేస్తున్నారు కదా, ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇలా హెల్తీగా ఉంటది కదండి పిల్లలకు ఇవ్వడానికి. ఓకే ఓకే, కానీ అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్ తో సెట్ కాదు. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా మరి? బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేస్తూ ఉంటారు. ఓకే, ఒకటి క్యారెట్ ఎన్ని తీసుకున్నారు? ఆరెంజెస్ ఎన్ని తీసుకున్నారు? 2 క్యారెట్లు, ఒకటి ఆరెంజ్, కొంచెం అల్లం కూడా. ఓకే ఓకే, ఇప్పుడు క్యారెట్ తో ఇంకేదైనా బాగుంటుందా ఫ్రూట్? క్యారెట్ అంటే ఇట్లా వేరే బీట్రూట్ కానీ అది కానీ అంటే రెండోది వెజిటబుల్ అయిపోతుంది. ఫ్రూట్ మిక్స్ చేసుకోవాలంటే ఇంకేదైనా ఆప్షన్ ఉందా మనకి? ఫ్రూట్ మిక్స్ అంటే ఇంక దీంట్లో ఏముందండి, ఏముంటుంది, ఇదే మిల్క్. ఓకే, ఫ్రూట్ అయితే క్యారెట్ కి ఇది మంచి కాంబినేషన్ అంటారు. రైట్, మరి కట్ చేసేసుకున్నాం కదా 2. ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? లేదు, అల్లం ముక్కలండి. అల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, వంటలు బాగా చేస్తారా విజయలక్ష్మి గారు? మీరు బాగా చేస్తారు. ఏ వంట బాగా చేస్తారు? అన్ని చేస్తుంటానండి. అంటే వెజ్జా, నాన్ వెజ్జా? వెజ్. నాన్ వెజ్ లేదు. నైస్. ఓకే, పిల్లల కోసం కొత్తగా చేస్తూ ఉంటారు. చేసి అలిసిపోయారు కాబట్టి వాళ్ళు మీకోసం చేస్తున్నారా? ఓకే, రైట్. ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలా? వేసేసుకోండి. క్యారెట్ వేసేసుకున్నాం. క్యారెట్ కొంచెం నలిగినాక మళ్ళీ ఆరెంజెస్ వేసుకోవాలి. తీసేసి దాని తర్వాత తీసేసుకుంటాం. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలా? అల్లము, కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసేయాలి. క్యారెట్ కొంచెం నలిగినాక కొంచెం అల్లం, మళ్ళీ వాటర్ వేసేసుకుంటే బాగా నలిగిపోతుంది. గ్రైండ్ చేసేయాలి. ఓకే, ఎన్ని వాటర్ సరిపోతాయి? కొంచెం వేసేయండి, సరిపోతాయి. ఓకే అండి. ఓకే, జాలి. ఓకే, ఇప్పుడు తీసేసుకుంటామా? మరి ఇంకా ఆరెంజెస్ కట్ చేసి పెట్టుకున్నాం, అది చేసినాక అవి సెపరేట్ గా వేస్తామా? తర్వాత వేస్తాం. ఒకవేళ ఇందులో వేస్తే ఏమవుతుంది? బాగుంటుంది.
టేస్ట్ బాగోదు. ఓకే, సో చూస్తున్నారా, ఏది కూడా మనం జ్యూస్ తయారు చేసేటప్పుడు రెండు సెపరేట్ గా యాడ్ చేస్తే బాగుంటుంది. రెండు మిక్స్ చేసేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందంట. సో చాలా అంటే ఈ విషయం ఎవరికి తెలియదు కదమ్మా, ఈ విధంగా చెయ్యాలని చెప్పేసి. మీకు ఏం కావాలి? స్పూన్ ఇవ్వండి. ఓకే, క్యారెట్ ని అందులో అల్లం కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం జ్యూస్ లాగా వచ్చేసినాక మనం ఆ జ్యూస్ ని మాత్రమే తీస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న ఆరెంజెస్ ని జ్యూస్ లాగా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా క్యారెట్ ఉండకూడదా? మళ్ళీ ఆరెంజ్ మనం వేసేటప్పుడు కొంచెం ఉంటే ఏం కాదండి, కానీ రెండు మిక్స్ చేస్తే మాత్రం ఆ టేస్ట్ పోతుంది. ఓకే, ఇన్ని ఇయర్స్ గా వంట చేసి చేసి అలసిపోయి ఉండొచ్చేమో కదా మీరు? అదేం లేదా, బోర్ అనిపించదా? ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటారా? పిల్లలు ఏమైనా చేసి పెడతారా లేకుంటే మీరే ఇప్పటికీ వంట చేస్తుంటారా? కోడలు ఉంటుంది, హెల్ప్ చేస్తుంటది. ఓకే, బాగా వంట చేస్తుందా మీ కోడలు? మీకంటే చేస్తుంటారు. నేర్పిస్తూ ఉంటారా? రాకపోతే నేను చేస్తుంటాను, లేకపోతే ఆమె చేస్తుంటారు. క్యారెట్ గ్రైండ్ చేసేసి అల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసి దీంట్లో వడబోసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆరెంజ్ జ్యూస్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మెత్తగా నగిలిన తర్వాత రెండు ఒక దాంట్లో పోసుకొని వేస్తుంది. గ్రైండ్ అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, వాటర్ వేసుకోవచ్చు కొంచెం, అవసరం లేదా? కొంచెము వేసుకోవచ్చు, దీంట్లో పోసుకొని కలుపుకుంటూ వస్తాం. చిక్కగా ఉంటే ఎక్కువ పోసుకోవచ్చు, లైట్ ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ పోసుకుంటే పోసుకొని అవసరం లేదు. ఓకే ఓకే, మొత్తం పైన కోడలు ఇప్పుడు వచ్చింది కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నమాట. వంటలకు కొంచెం సెలవు ఇచ్చారు. ఓకేనా? ఓకే, తను బాగా చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం, లేదండి, అడ్జస్ట్ అవుతుంటాము. కోపడుతుంటారా? తిడుతుంటారా? అదేం లేదా? ఒక్కోసారి అత్తమ్మలు కూడా అమ్మలే కదా, ఇంకా ఒక్కొక్క రోజు కొంచెం అటు ఇటు అయినా కూడా తినగలుగుతాం కదా, తినేస్తారు. ఇంకా బాగలేదంటే రేపు పెట్టదేమో కదా, ఆ భయంతో తింటారా? లేదండి, ఇష్టం కొద్దిగా తింటాం, అట్లే ఉంది. భయపడాల్సింది ఏముంది? భయపడాల్సింది ఏమి అంటే ప్రేమతో చూసేటప్పుడు భయం అక్కడ ఉండదు. అదే అంతే, మనం ఏమైనా కొంచెం అది చేస్తుంటుంటే అయ్యో వాళ్ళు ఏమంటారు అన్నట్టు మనం అట్లా ఏం చేయలేము కదా, కరెక్ట్గా మనం చూస్తాం. అట్లా మన కూతుర్లు ఎంతో వాళ్ళంతే అనుకుంటూ చూస్తుంటాం. అవును, అలాగే మీ కూతుర్లు ఇద్దరు ఉన్నారు, అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు సేమే ఉంటుంది. ఓకే, మరి ఎవరంటే ఇష్టం నలుగురిలో మీకు బాగా? ఏమండి, అందరు సమానమే, అమ్మాయిలు అబ్బాయిలు అందరు సమానమే, ఎవరు ఇష్టం అన్నది ఏం లేదు. మనవరాళ్ళు మనవలు ఉన్నారు, ముగ్గురు మనవరాళ్ళు, నలుగురు మనమలు. పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చిన్న అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్, ఒక అమ్మాయి. బాబుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాబుకు మ్యారేజ్ కాలేదు. సందడిగా ఉంటుంది పిల్లలతో అందరితో. ఓకే, మరి మనవరాల్లో ఎవరిష్టం, మనవల్లో ఎవరిష్టం? ఇద్దరు సమానమండి. బాబు పాపలు పిల్లలు అంటే ఒకళ్ళు ఇష్టం లేకపోవడం అనేది ఏమి ఉండదు కదండి, అంత సమానం. యుఎస్ లో ఉంటున్నారని చెప్పారు కదా పాప, వాళ్ళ దగ్గరికి వెళ్ళారా మీరు? 2 times వెళ్ళానండి. ఎలా ఉంది? ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది? అంటే ఉంటుంది అక్కడక్కడ. ఫస్ట్ టైం మనది ఇక్కడ నచ్చుతుంది. ఏదో పోవాలంటే పోవాలి, చేయాలంటే అట్లా కొన్ని రోజులు పోయినంతసేపు ఏమనిపోయింది, మళ్ళీ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇష్టం ఉండదు, ఇక్కడైతే మనకి పక్కలు వీళ్ళు వాళ్ళు మాట్లాడేందుకు కనిపిస్తారు, మనకి ఇష్టం ఉండదు. కానీ అక్కడ ఎవరు కనిపించరు. 2 times వెళ్ళాను. ఓకే, ఫస్ట్ టైం 4 months ఉన్నాను, సెకండ్ టైం 6 months ఉన్నాను. ఓకే, అన్ని చూసేసారా మరి? చూసానండి, అన్ని చూసేసారు. చూసేందుకు విజిటింగ్ ప్లేస్ అయితే అది బాగుంటుంది కదా? అవునండి, న్యూయార్క్, న్యూ జెర్సీ అన్ని చూసేసారు, బాగా ఎంజాయ్ చేసేసారు అనమాట. రైట్. ఓకే, ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయిపోయిందమ్మా? జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం తేనె వేసేసుకోవాలి. అంటే మనం షుగర్ ఎక్కడ వేయట్లేదు, లేదండి, అందుకొరకే. ఒకవేళ ఇష్టం లేకపోతే హెల్త్ బాగుంటుందని ఇది అన్నట్టు, లేకపోతే షుగర్ వేసుకొని తినేసుకోవచ్చు. తేనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి. 3 to 4 స్పూన్స్. అది మన ఆ స్వీట్ కి ఎంత సరిపోతుందో అనిపిస్తే అంత వేసేసుకోవచ్చు. రైట్. ఓకే, 4 స్పూన్స్ వేసారు. క్వాంటిటీ కొంచెం ఎంత క్వాంటిటీ. ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా సరిపోతుందా? లేదండి, ఇంకేం అవసరం లేదు.
ఓన్లీ మనకి క్యారెట్స్ అలానే ఆరెంజ్ కట్ చేసుకున్నాం, కొద్దిగా అల్లం వేసుకున్నాం, ఫైనల్ గా టీ కోసం తేనె వేసుకున్నాం. రైట్, ఇప్పుడు క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. గ్లాస్ లో వేసేసుకుందామా మరి? వేసేసేయండి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా ఇవ్వాలండి. క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చూడండి. ఓకే అమ్మా. సో చూస్తున్నారు కదా, విజయలక్ష్మి గారు మన కోసం రెడీ చేసిన ఈ క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ నా చేతిలో టేస్ట్గా సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరి మీకోసం టేస్ట్ చెప్పానా ఎలా ఉందో? సింబాలిక్గా మనకి ఆరెంజ్ క్యారెట్ కూడా పెట్టారు ఇక్కడ. వావ్, చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్. ఇది మనం దేంతో చేసామో అనేది మాత్రం ఐడెంటిఫై చేయలేమేమో. క్యారెట్ టేస్ట్ ఫుల్గా తెలియట్లేదు, అలానే ఆరెంజ్ జ్యూస్ ఫ్లేవర్ కూడా తెలియట్లేదు. రెండు మిక్స్ అయిపోయి సమ్ డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అయింది. చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటివరకు నేనైతే ఇలాంటి టేస్ట్ని ఇంతవరకు టేస్ట్ చేయలేదని చెప్పాలి, అంత చక్కగా ఉంది. మరి మీరు కూడా ఈ సమ్మర్కి చాలా హెల్త్ని కాపాడుకోవాలని చూసుకున్నా, లేదా మన హెల్త్ని మనం కాపాడుకోవాలనుకున్నా మాత్రం ఇలాంటి జ్యూసులు ఎప్పటికీ యూజ్ అవుతాయి కదా. మరి ఈ జ్యూస్ని కూడా మీరు ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. రైట్ అమ్మా, క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ చాలా